దీనికి ఇంకా ముందు వస్తుంటది. స్వామీజీ చెప్పుకొని సెలవు ఇచ్చాడు కాబట్టి చెప్పడం జరుగుతుంది. శకుని ఇప్పుడు కౌరవులు 101 మంది, అదేవిధంగా శకుని వాళ్ళు కూడా అన్నదమ్ములు 101 మంది. 101 మంది అయితే దుర్యోధనుడు ఆ మామలను అందరినీ కూడా 100 మందిని 101 మందిని ఒక బాయిలో ఉంచి వాళ్ళందరినీ చంపే ప్రయత్నం చేస్తాడు. అయితే వాళ్ళందరికీ కూడా రోజు కొంచెం అన్నం పంపిస్తుంటే అందరూ మామలంతా కూడా చనిపోతూ ఈ శకుని ఒక్కనే మిగులుతాడు. వాళ్ళందరూ ఈయనను తమ్ముడిని బ్రతికిస్తూ వాళ్ళు చనిపోతారు. ఆ అన్నం తినుకుంటూ ఈయన ఒక్కడు బ్రతుకుతాడు. బ్రతికిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే కౌరవులను చంపించే ప్రయత్నం చేయాలంటే పాండవులే చంపిస్తారు కాబట్టి ఎవరితో కాదు అని కౌరవులకి ఉంటూ పాండవులకు ద్రోహం చేస్తూ ఉన్నట్టుగా నటిస్తాడు అన్నట్టు. తర్వాత మనకు ఏర్పడుతుంది ఏంటంటే అప్పటికి కౌరవులే నాశనం అయిపోతారు.